అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ తమ సమస్యలను మీడియా ముందుకు తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ మలక్పేట్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో నిరసన చేపట్టారు ఉద్యోగులు. ప్రస్తుతం పనిచేస్తున్న 262 మందికి జీతాలు ఇవ్వలేదని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించి మా వేతనాలు మాకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. పెరిగిన ఖర్చులు, పిల్లల ఫీజులు, నిత్యావసరాలు ఇలా ఒకటా రెండా అడుగడుగునా పైసా లేకుండా ప్రాణం నిలబడడం అంటే కష్టంతో కూడుకున్న జీవితాలు మావి. దయచేసి మా వేతన బకాయిలు మాకు ఇప్పించండి అంటూ కంట నీరు పెట్టుకుని విలపిస్తున్నారు కార్మికులు. పొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం ఇంటికి వెళ్లేంత వరకు నగరం మొత్తం శుభ్రంగా ఉంచడం కోసం ఈ కార్మికులు పడే కష్టం అధికారులకు కనబడడం లేదా అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు కార్మికులు. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కార్నన్ జీహెచ్ఎంసీ కార్మికుల జీతాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు కార్మికులు. ఈరోజు 17వ తేదీ అయినా జీహెచ్ఎంసీ మలక్పేట్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో వర్కర్లకు ఇంకా శాలరీ రాలేదు. వీళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ వర్కర్లు. వాళ్ళ ఇంటి రెంటు, కరెంటు బిల్లు, ట్రావెలింగ్ ఛార్జెస్, వాళ్ళ భోజనాలు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎట్లా నడవాలి? అసలు 262 మందిని కూడా ఇక్కడ పంపించి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పంపించినప్పటికీ వాళ్ళకు జీతం లేదు పాపం. వీళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శాలరీస్ కోసము, జీతాల కోసము ఇబ్బందులు పడి వాళ్ళందరూ కూడా పేదల కంటే నిరుపేదలు. సాలని జీతం ఎంత 15,000, 14,000 జీతం, అది కూడా టైంకి ఇవ్వకుండా కావాలని వీళ్ళని బాధ పెడుతున్నారు. అధికారులందరూ రామ్కీకి పనిచేస్తున్నారు. జీతం జిహెచ్ఎంసీ దగ్గర తీసుకొని రామ్కీకి పనిచేస్తున్నారు. మీరు చూడండి, రామ్కీలో కూడా కార్మికులు 3 చనిపోయారు. చనిపోతే కనీసం వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళు ఎట్లున్నారు అని లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు, ఇటు ప్రభుత్వం పట్టించుకోలేదు. జిహెచ్ఎంసీ అసలు జిహెచ్ఎంసీకి సంబంధం లేనట్టే వీళ్ళనైనా పట్టించుకుంటారు, వాళ్ళను పట్టించుకుంటలేదు. వీళ్ళందరూ రామ్కీకి పనిచేస్తున్నారు. నేను కమిషనర్ గారికి చెప్తున్నా, దయచేసి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. లాంగ్ స్టాండింగ్ కదా, ఎన్నో సంవత్సరాల సంది ఇక్కడ ఉన్నారు, పాతకపోయారు. వీళ్ళు రామ్కీతో దోస్తీ చేసి రామ్కీకి పనిచేస్తున్నారు. జీతం మాత్రం జిహెచ్ఎంసీ దగ్గర తీసుకుంటున్నారు. తక్షణమే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి. ఈరోజు సాయంత్రం వరకు జీతం రాకపోతే ఖచ్చితంగా సోమవారం మొత్తం రామ్కీ బండ్లు కూడా ఆపేస్తాం జిహెచ్ఎంసీలో.